నా పేరు రాచూరి వెంకటరమణ. మా నాన్నగారి పేరు రాచూరి వెంకటరామ శాస్త్రి గారు. మా యొక్క అన్న కుమారుడు రాచూరి వెంకటకీరన్. ఈ పాపంపేట భూముల వ్యవహారానికి సంబంధించినటువంటి విషయం మీద ఒక క్లారిటీ అనేది ఇచ్చే విషయంలో ఈ సమావేశము ఏర్పాటు చేశామండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, యాజ్ పర్ ద లా మేము ఫర్దర్ మాకు న్యాయం జరిగేలాగా మేము ప్రొసీడ్ అవుతాము. సెకండ్ థింగ్ వచ్చేసి, వెరీ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ ఉండేటువంటి ప్రజలను, పర్టికులర్గా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళను, తర్వాత ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళను ఎటువంటి ఇబ్బందులకు కూడా గురి చేయము తప్పకుండా. ఈ సభాముఖంగా మీకు ఏంటంటే ఒక ప్రమాణం చేస్తున్నాం. మేము దేనికోసం పోరాడుతున్నామంటే, రైట్స్ ఇక్కడ లీగల్గా ఓన్లీ ఖాళీ స్థలాలు, మా పేరు మీద రిజిస్టర్ అయినటువంటి ఖాళీ స్థలాల కోసమే మా యొక్క పోరాటం. అండ్ దెన్ తర్వాత వచ్చేసి మేము ఇప్పటి నుంచి కాదండి, 2003 నుంచి మా ఈ ప్రయత్నాలను మొదలుపెట్టాము. అలాగే ఉద్యోగ రీత్యా మేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు ఉంటాము. నాకు ఇంకా బ్రదర్స్ ఉన్నారు, తర్వాత మా అన్న కొడుకు. ఇప్పుడు మేము ఈ బాధ్యతను మేము అప్పచెప్పాము. ఓకే, శ్రీరాములు గారికి, తర్వాత సుభాష్ రెడ్డి గారికి అప్పచెప్పాము. ఎందువల్లంటే ప్రతిసారి మేము రాలేము, మా యొక్క పనుల రీత్యా, ఉద్యోగాల రీత్యా ఉద్యోగం చేస్తూ బతుకునేటువంటి వాళ్ళమే మేము కూడా. ఒక రకంగా చెప్పాలి అంటే ఏమంటే, ఈ ముందు కూడాను మా ఉద్దేశం ఏంటంటే, ఆ భూముల మీద మళ్ళా రిజిస్ట్రేషన్స్ చాలా జరిగాయి. ఇది వెలుగులోకి రావడం వల్ల ప్రజలలో కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది కొంచెము అన్నది మా ఉద్దేశము. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, భయభ్రాంతులు గురి చేసేటువంటి ఉద్దేశము, ఒకళ్ళని భయపడించాల్సినటువంటి ఉద్దేశము, అటువంటి ఇంటెన్షన్ మాకు లేదండి అసలుకు. మా హక్కుల కోసము చట్ట ప్రకారంగా యాజ్ పర్ లా కోర్టు చెప్పినట్టు కోర్టు ద్వారా నడుచుకుంటాం. అంటే మేము వెళ్ళామన్నమాట. మేము ఏం చేసామంటే, ఆ స్పాట్కి వెళ్ళారు, మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు. అది యాక్చువల్ చెప్పాలంటే, మేము వేరే దీనికోసం వెతికేటప్పుడు ప్రాసెస్లో అప్పుడు ఇది బయటపడినప్పుడు యాక్చువల్ చెప్పాలంటే, మా నాన్నగారు ఉండేటప్పటి నుండి ఈ పాపంపేట భూములు అన్నవి తెర మీద ఉన్నాయండి. ఎలా అంటే, గోళ్ళపల్లి వాళ్ళంతా కూడాను మాకు చాలా దగ్గర బంధుత్వం ఉంది అన్ని రకాలుగా. మా అన్నయ్య వైపు నుంచి, అంటే వీళ్ళ నాన్నగారి వైపు నుంచి, తర్వాత మా నాన్నగారి వైపు నుంచి ఎన్ని రకాలుగా బంధుత్వం ఉంది బాగా. కాబట్టి సో ఇది యాక్చువల్గా 1910 సంవత్సరంలో గోళ్ళపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి గారు వెంకట్రావు మరియు శేషగిరిరావు దగ్గర నుంచి కొన్నారండి ఈ స్థలము. సో డాక్యుమెంట్ నెంబర్ 984/1910, 1910/984. సో మొత్తము ఎకరాలు 932.52 అండి. సో ఇది 1910లో జరిగిన ట్రాన్సాక్షన్. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఎవరైతే గోళ్ళపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి గారి వారసులు వీటిని కాలక్రమేణా అమ్ముకుంటూ వచ్చారండి. సో ఇక్కడ మనకు ఇంకొక 1949లో ఒక 50 ఎకరాల ట్రాన్సాక్షన్ జరిగిందండి. అది డాక్యుమెంట్ నంబర్ 2260/1949. కొన్నవారు జి రామకృష్ణ గారు, అమ్మినవారు రాచూరు వెంకటరామ శాస్త్రి గారు, అంటే మా బాబాయ్ గారి నాన్నగారు, తర్వాత రాచూరు సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే మా నాన్నగారు, తర్వాత గోళ్ళపల్లి సీతారామయ్య గారు, గోళ్ళపల్లి శంకరయ్య గారు. సో వీళ్ళు 50 ఎకరాలను 1949లో అమ్మేశారండి. దాని తర్వాత ఫర్దర్గా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 1952లో
భాగస్వామ్యం చేసుకున్నారు. వీళ్ళు నలుగురు ఇంతకుముందు పేరు చెప్పిన నలుగురు భాగస్వామ్యం చేసుకున్నారండి. సో అంతకుముందు వరకు కంబైన్గా అమ్ముకుంటూ వచ్చారు. దాని తర్వాత భాగస్వామ్యం చేసుకున్నారు. 550 ఎకరాలని 1952లో భాగస్వామ్యం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్ నెంబర్ 1607/1952. సో ఇది ఎవరెవరికి వచ్చింది? రాచూరు వెంకటరమణ శాస్త్రి గారికి, రాచూరు సుబ్రహ్మణ్యం గారికి, గోళ్లపల్లి శంకరయ్య గారికి, గోళ్లపల్లి సీతారామయ్య గారికి. అంటే రాచూరు వెంకటరమణ శాస్త్రి గారికి, సుబ్రహ్మణ్యం గారికి 3/4 భాగము, అంటే 550 ఎకరాలు 3/4 అనమాట. సో దట్ వుడ్ బి అరౌండ్ 414 ఎకర్స్ ఆర్ 410+ ఎకర్స్ వస్తాయి. సో అది మిగిలినది సో 100 చిల్లర గోళ్లపల్లి వారికి, అంటే గోళ్లపల్లి శంకరయ్య గారికి, గోళ్లపల్లి సీతారామయ్య గారికి సంక్రమించేటట్ట 1952లో భాగస్వామ్యం చేసుకున్నారు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి దానికి. దాని తర్వాత ఎలా వచ్చిందంటే కన్నా 1956లో అన్నదమ్ముల భాగస్ పరిష్కారము. సో అంటే మా నాన్నగారి చిన్నాన్నగారు తర్వాత మా నాన్నగారు కలిసి భాగస్వామ్యం చేసుకున్నారండి. అది డాక్యుమెంట్ నెంబర్ 324/1956. ఇది ఇట్స్ ఇన్ బిట్వీన్ రాచూరు వెంకటరామ శాస్త్రి అండ్ రాచూరు సుబ్రహ్మణ్య శాస్త్రి. సో వీళ్ళు ఎలా చేసుకున్నారంటే గిన ఈ 224 ఎకరాలు వచ్చినాయండి మాకు. వీళ్ళు ఏదైతే 550 ఎకరాలు దాంట్లో అమ్మగా మిగిలినవి 224 ఎకరాలు మాకు వచ్చాయండి. సో దీంట్లో కాలక్రమేణా కొంచెం అమ్ముకుంటూ వచ్చినారు. సో మిగిలినది సో అప్రాక్సిమేట్గా డాక్యుమెంట్ రూపంలో 225 ఎకరాలు ప్లస్ సమ్వేర్ అరౌండ్ దట్ చేంజ్ అమ్ముకున్నారండి. అమ్మగా మిగిలినది సో 170 నుంచి 180 ఎకరాల వరకు ఉండవచ్చండి అప్రాక్సిమేట్గా. ఇది మనకు కరెక్ట్ నెంబర్ అయితే తెలియదు, అప్రాక్సిమేట్గా ఉండొచ్చు అని చెప్పి మా ఊహ, మా అవగాహన. సో ఇది మా దినంలో ఉందో లేదో మాకు తెలియదు. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మేము చట్టపరంగా చట్ట పరిధికి లోబడి మేము ట్రై చేసుకుంటున్నామండి ఇది. అంతేగాని ఇక్కడ ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఎవరిని ఇచ్చేయడం కానీ జరగట్లేదండి మా సైడ్ నుంచి. భూములు వాస్తవంగా మాకైతే ఇంత ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం. ఇట్స్ సింపుల్ మ్యాథమెటిక్స్ అండి. మీ దగ్గర 10 రూపాయలు ఉంది, మీరు ఒకరికి 5 రూపాయలు ఇచ్చారు, ఇంకొకరికి 1 రూపాయి ఇచ్చారు, మీ దగ్గర ఎంత ఉంటుందండి? 4 రూపాయలు ఉంటుంది. అది ఎవరిదండి? అది మీదే కదండి. అదే కాన్సెప్ట్తో మేము కూడా వచ్చామండి. ఎక్కడైతే మేము అమ్మనిది మేమైతే అమ్మలేదండి. అది రికార్డ్ ప్రకారం మీరు ఈసీ కూడా చూసుకోవచ్చండి. అది మా నాన్నగారు కానీ వెంకటరామ శాస్త్రి కానీ ఎవ్వరు అమ్మలేదండి. ట్రాన్సాక్షన్స్ అయితే జరగలేదు. తర్వాత ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇన్ టు ద ఈసీ అండ్ యూ కెన్ సీ ఆల్ ద డీటెయిల్స్. ఓకే. సో తర్వాత ఏమవుతుందంటే దాన్ని బేస్ చేసుకొని మేము వచ్చామండి ఇక్కడికి. సో మేము ప్రతి ఒక్కసారి మేము ఇక్కడికి రాలేమండి, ఎందుకంటే అది ఖర్చుతో కూడిన వ్యవహారము, ప్లస్ మాకు కూడా ఆఫీస్ పనులు ఉంటాయి. మేము దాన్ని వదులుకొని రావడం అంటే మీకు తెలుసు కదండి, మీరు పనిచేస్తున్నారు, మీకు అందరికీ తెలుసు ఈ ఇబ్బందులు. ఎటువంటి ఒక చోటికి వెళ్ళి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత శ్రమ అవుతుంది, మీకు అంతా తెలిసిన విషయం. అది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు అక్కడ. సో దానికోసం ఏం చేశామంటే మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు, సో దే ఆర్ అవర్ వెల్ విషర్స్ అనమాట. సో దానికోసం ఏమని చెప్పామంటే వీళ్ళని అప్రోచ్ అయ్యి మేము వీళ్ళు అడిగామన్నమాట, ఏమన్నా కెన్ యూ డూ సంథింగ్ ఫర్ అస్, మీరు నాకేమైనా సాయం చేయగలరా అని చెప్పి. వాళ్ళు కూడా రికార్డ్స్ చూస్తామన్నారు. అప్పుడు 1970 డాక్యుమెంట్ కదా, అది వర్కౌట్ కాదు అది అని చెప్పి చెప్పేశారండి వీళ్ళు ఫస్ట్లో. కానీ తర్వాత ఏం చేస్తుంటే కాలక్రమేణా మేము కూడా అడగడం జరిగింది, మల్టిపుల్ టైమ్స్ వీ రిక్వెస్టెడ్ దెమ్. సో అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఓకే చూస్తాము, ఎందుకంటే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, సో లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి వాళ్ళు కూడా మరి వాళ్ళ మనసులో ఏమనిపించిందో ఏమో అది వారే చెప్తారు మీకు. సో దానికోసం అని చెప్పి వాళ్ళు చూస్తాం మేము అని చెప్పి చెప్పారండి. సో చూస్తామనేటప్పటికి మాకు కొంచెం అనిపించింది. సో ఇది మా ఉద్దేశమే కాదండి, ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా ఫ్రాడ్ చేసి అయ్యుండొచ్చు. సో అది కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ అండి. ఇంకా ఫర్దర్గా ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో దే ఆల్సో షుడ్ బి అవేర్, వాళ్ళు కూడా అవేర్నెస్ ఉండాలి అక్కడ. సో దానికోసం అని చెప్పేసి మేమే ఇప్పుడే ఈ పాపంపేట భూములకు సంబంధించి దాని యొక్క ఆసాంలో మాట్లాడడం జరిగింది. వాస్తవంగా గత 10 రోజుల నుంచి అనంతపురం జిల్లాలో పాపంపేట గ్రామాన్ని 6,000 కోట్లతో 900 ఎకరాలని ఆక్రమించుకుంటున్నారు, కూలగొడుతున్నారు. ఇంకా ప్రజలంతా భయాందోళనకు గురి చేస్తూ కొంతమంది చిలువల పనులు చేసి దీన్ని రాస్తున్నారు, చూస్తున్నాం. కానీ పత్రికకు స్వేచ్ఛలు ఉన్నాయి, మాట్లాడాల్సిందే, ప్రశ్నించాల్సిందే, మేము కాదనము. కానీ వాస్తవంగా రాచూరి కిరణ్ గారు, వెంకటరమణ గారు మా ప్రాంత వాసులు. వాళ్ళు మొట్టమొదట నన్ను అప్రోచ్ అయ్యి, మీరు న్యాయవాది కదా అన్న, మీరు మాకు సుపరిచితులే, ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు ఒక సందర్భంలో వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకొచ్చి, అన్న మాకేమన్నా అన్నది పాపంపేటలో భూములు ఉన్నాయి, గతంలో మేము అక్కడ 2003లో పోతే అక్కడ రానిలేదు, మా మీద దౌర్జన్యం చేశారు, మేము మా తండ్రి గారు భయపడి ఆ ఊరు వదిలిపెట్టి కానీ మా చిన్నాన్నగారు ఫాదర్ గారు రావడం జరిగింది. ఆ సందర్భంలో మీరేమైనా మాకు సాయం చేస్తే లీగల్గా, చట్టపరంగా, న్యాయపరంగా ఏవైనా మాకు హక్కులు, మాకు సంక్రమించే భూములు ఉన్నాయి,
మేము అమ్మినాము ఆయన వివరంగా చెప్పడం జరిగింది. ఏదో కొంత భూములు మేము చాలా కష్టపడుతున్నాము, ప్రైవేట్ కంపెనీల్లో పనులు చేసుకుంటున్నాము, ఏదో మాకు సంక్రమిస్తే కొంత భూమిని మాకు చట్టపరంగా లీగల్గా న్యాయపరంగా వస్తే మేము మావి కొంత చేసుకుంటామని చెప్పి వనగుచ్చుకుంటామని చెప్పి నాతో చెప్తే నేను శ్రీరాములు గారికి, ఆ శ్రీరాములు గారు మీరు ఈ రికార్డు పరంగా ఈ డాక్యుమెంట్ల పరంగా మీ ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్లు కానీ మీకు అన్నిటికీ ఈ నెంబర్లతో 1910 నుంచి ఇప్పటి వరకు ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగింది రికార్డు అంతా క్షుణ్ణంగా ఉంది. ఎందుకంటే గత 5-7-8 సంవత్సరాల నుంచి దీనిపైన చిన్నంగా ఒక్కొక్క రికార్డు తీస్తూ లీగల్గా రిజిస్టర్ ఆఫీస్లో ఏముండాయి, రెవెన్యూ ఆఫీస్లో ఏముండాయి అని చేస్తూ తీస్తే దాదాపుగా దాంట్లో 90% భూములు 80% భూములు 900 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్నారు. కొంతమంది వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు అమ్మినారు. అమ్మగా మిగిలిన భూమినన్నా ఏమైనా ఉందా అని చూస్తే ఆ భూముల్లో కానీ కొంతమంది వాళ్ళతో కొనిన భూములు కానీ కొంతమంది 4 ఎకరాలు రిజిస్టర్ చేసుకుంటే 7 ఎకరాలు 8 ఎకరాలు కబ్జాలో ఉండారు. ఆ విధంగా మా భూములు కబ్జాలో ఉన్నాయని తేల్చి వాళ్ళు అంటున్నట్ల అందరూ అంటున్నట్ల 290 ఎకరాలు జీపీఏ చేసుకున్నారు రిజిస్టర్ అని చెప్పి చిలోల్పలగా చెప్తున్నారు. కానీ అది అవాస్తవం. ఆ రోజు ఈ భూములకు సంబంధించి సర్వే చేయాలంటే రెవెన్యూ వాళ్ళ దగ్గర పోతే అయ్యా మీకేముంది, మీకు హక్కేముంది, మీరెవరు ఇక్కడ వచ్చి అడిగేదానికి ఏం హక్కు ఉంది, ఓనర్లు ఇది అంటే ఓనర్లు రాలేకపోతున్నారు, వాళ్ళ పనుల రీత్యా వాళ్ళ యొక్క పరిస్థితుల రీత్యా వాళ్ళకి రక్షణ లేదని రాలేదు. మాకు ఒక రికార్డు ద్వారా మాకు ఒక అన్రిజిస్టర్ రికార్డు మాకు చేయడం జరిగింది. మీరు ఈ రికార్డు ద్వారా మేము చేస్తే వాళ్ళు తాగపోతే మేము అట్లా చేయము, మీరు ఇప్పుడు వచ్చి ఇన్నాళ్ళ నుంచి ఎక్కడ పోయారు, ఈరోజు వచ్చి చేయమని చెప్తే దీన్నే అన్రిజిస్టర్ రికార్డ్ డాక్యుమెంట్ తీసుకొని హైకోర్టులో చేస్తే హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రిజిస్టర్ దాన్ని సర్వే చేసి ఫలానా భూములు ఉన్నాయని చెప్పినారు. దాంట్లోనే 20 ఎకరాలు ఖాళీ స్థలాలు ఉన్నాయి. దానికి మాత్రమే వాళ్ళు రిజిస్టర్డ్ జీపీఏ చేసి ఇచ్చారు తప్ప భూమినంతా జీపీఏ చేయలేదు, 200 చిల్లర జీపీఏ చేయలేదు. మేము పత్రికాముఖంగా మీకు తెలియజేయడం అంటే రాజకీయ నాయకులు దీంట్లో ఎంటర్ అయినారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధమే లేదు, అధికార పార్టీ కానీ ఎవరు కానీ లేదు. మేమే వాళ్ళకి ఏదన్నా సంక్రమిస్తుందని చెప్పి లీగల్గానే ప్రొసీడ్ అవుతున్నాము. ఇప్పుడు కానీ వాళ్ళు చెప్పినారు మేము ఆ ఇండ్ల జోలికి రాము. ఏం చెప్పేదేమంటే కొన్ని ఏండ్ల పాటు కొన్ని లక్షల రూపాయలు హెచ్చించి కూడబెట్టుకున్న జుమ్ముని ఇల్లు కట్టుకుంటే ఈరోజు పడిగొడతారేమో అనే భయాందోళనకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని జరగదని చెప్పి వాళ్ళు ఓనర్లుగా చెప్తున్నారు. మేము కానీ చెప్పేదేమంటే భవిష్యత్తులో ఏదన్నా కోర్టు ద్వారా లీగల్గా చట్టంగా న్యాయంగా ఏదన్నా ఉందని తేలితేనే ఆ పాపంపేట భూమిలో ఆక్రమించిన భూములనే ఖాళీ భూములనే ఎలాంటి పరిస్థితుల్లో రిజిస్టర్ భూములు కానీ ఇండ్లు కట్టుకున్న భూములు కానీ దానిలో జోలి పోకుండా ఖాళీ భూములు ఆక్రమించుకున్న భూములు మాత్రము చట్ట పరిధిలో చట్టం మాకి కోర్టు ద్వారా వస్తే మాత్రం మేము దాంట్లోకి వస్తామని చెప్తున్నాము. అంతవరకు పాపంపేట ప్రజలకు మేము చెప్పేది ఏమంటే దయచేసి ఎవరు భయాందోళనకు గురి చేయొద్దండి. రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకుంటారు, వాళ్ళ పనుల కోసం ప్రజలను వాడుకొని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎలాంటి భయం పొందని చెప్పి మేము వాళ్ళ ఈ భూములకు సంబంధించిన ఓనర్ల ద్వారానే చెప్తున్నారు. కాబట్టి మీరు మాత్రము ప్రశాంతంగా ఉండండి. కోర్టు ఏదన్నా భవిష్యత్తులో ఏదన్నా మీదని చెప్పి తేలిస్తేనే ఆ భూముల్లోకి వస్తారు తప్ప లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో పాపంపేట జోలికి రారు, ప్రజలను ఏం డిస్టర్బ్ చేయరు, ఇండ్ల జోలు రారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు